అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో దుండగులు 20 రౌండ్లు కాల్పులు జరిపారు. వైట్ హౌస్ 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో 2 దుండగులు మృతి చెందారు. దుండగులపై సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. కాల్పుల సమయంలో వైట్ హౌస్ లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. వైట్ హౌస్ దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. వైట్ హౌస్ సమీపంలో దుండగులు 20 రౌండ్ల కాల్పులు జరిపారు. వైట్ హౌస్ 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా అవెన్యూ సమీపంలో కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో 2 దుండగులు మృతి చెందారు. దుండగులపై సీక్రెట్ సర్వీస్ సిబ్బంది కాల్పులు జరిపారు. కాల్పుల సమయంలో వైట్ హౌస్ లోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారు. వైట్ హౌస్ దగ్గర భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. కాల్పులు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపు చేశారు. FBI రంగంలోకి దిగి కాల్పులు ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ చెక్ పాయింట్ దగ్గర ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవడంతో రక్షణ ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. కాల్పులు జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. వైట్ హౌస్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపు చేశారు. FBI రంగంలోకి దిగి కాల్పుల ఘటనపై దర్యాప్తు చేపట్టింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే వైట్ హౌస్ చెక్ పాయింట్ దగ్గర ఇలాంటి ఉదంతం చోటు చేసుకోవడంతో రక్షణ ఏర్పాట్లపై పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది.